నిజామాబాద్ నగరంలో ప్రముఖ చారిత్రాత్మక కట్టడంగా ఉన్నటువంటి కిల్లా రామాలయానికి సంబంధించినటువంటి భవనాలన్నీ కూడా శిథిలావస్థకు చేరినాయి. నిజామాబాద్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది కిల్లా, నిజాంల కాలంలో నిర్మించినటువంటి కిల్లా జైలు ఇది. ప్రస్తుతం మనం నిజాంలు ఇక్కడి నుంచే ఇందూరు కేంద్రంగా, నిజామాబాద్ కేంద్రంగా ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించారు. ఒకప్పుడు ఇది ఇందూరు నగరంగా ఉండేది. ఇందూరు నగర కేంద్రంగా నిజాంలు పరిపాలన చేసేది కాబట్టి ఈ ప్రాంతానికి, ఈ పట్టణానికి, ఈ నగరానికి నిజామాబాద్ అనేటువంటి పేరు వచ్చింది. సో నిజాంలు పరిపాలించినటువంటి కాలంలో ఈ యొక్క ప్రముఖ చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. శ్రీ రఘునాథ ఆలయం పేరుతో ఈ యొక్క ముఖద్వారం ఉంటుంది. ఇక్కడి నుంచే నిజాముల పరిపాలన కొనసాగింది. ఇది ముఖద్వారంగా ఉన్నటువంటి కట్టడం. ఈ అద్భుతమైనటువంటి కట్టడానికి మండపాలన్నీ కూడా చూడ్డానికి, నిజామాబాద్ పేరు చెప్పగానే మనం పాత పుస్తకాలు చూసినా లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా నిజామాబాద్ పేరు చెప్పగానే మనకు సింబాలిక్ గా ఈ యొక్క కట్టడమే ఉంటుంది. ఈ కట్టడాన్ని నిజామాబాద్ అనగానే దీనికి నిజామాబాద్కి ఇది చిహ్నంగా ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. అట్లాంటి చారిత్రాత్మక కట్టడం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ యొక్క ముఖద్వారం మండపాలు ఏవైతున్నాయి, మండపాల పైన పిచ్చి మొక్కలు, దాంతోపాటు ఇటువైపు భారీ వృక్షాలు, అంటే మండపానికి ఎడమవైపు, ముఖద్వారానికి ఎడమవైపు అంతా కూడా భారీ వృక్షాలు, రావి చెట్లు, మర్రి చెట్లు లాంటి మొలకలు గోడల మధ్య నుంచి వచ్చినాయి. ఇక కుడివైపున చూస్తే పిచ్చి మొక్కలతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి. ఇక ముఖద్వారము, ప్రధాన ద్వారం ఏదైతుందో, ఇంత పెద్ద ద్వారము మనకు ప్రాచీన కట్టడాలు, గతంలో కట్టినటువంటి కట్టడాలకు చాలా పెద్ద ముఖద్వారాలు ఉండేటివి. అట్లాంటి ముఖద్వారమే ప్రస్తుతం ఈ యొక్క కిల్లా రామాలయానికి సంబంధించినటువంటి ముఖద్వారానికి మనకు కనిపిస్తుంది. ఇంత విశాలమైనటువంటి వెడల్పు కావచ్చు, ఎత్తు కావచ్చు, చాలా ఎక్కువగా ఉన్నటువంటి ముఖద్వారం కనిపిస్తుంది. ఆ ముఖద్వారం పైన మనం పైన చూడొచ్చు పెద్ద పులి చిహ్నాలు, రెండు వైపులో కూడా పెద్ద పులులు ఉంటాయి. అయితే ఆ పెద్ద పులులు ఈ కట్టడము బాగున్నప్పుడు ఆ రెండు పులులు కూడా చాలా స్పష్టంగా మనకు కనబడేటి. కానీ శిథిలావస్థకు చేరినటువంటి నేపథ్యంలో పైన ఉన్నటువంటి పెచ్చులు ఊడిపోవడం కావచ్చు, తర్వాత దానిపైన ఉన్నటువంటి ఆ డంగుసున్నంతో నిర్మాణాలు చేసిండ్రు, ఆ డంగుసున్నం పడిపోవడం కావచ్చు, అదంతా కూడా ఇప్పుడు ఆ పులుల యొక్క చిహ్నాల ఆనవాళ్ళు కనిపించకుండా మనకు కనిపిస్తుంది. ఒకసారి ముఖద్వారాన్ని మొత్తం చూస్తే పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎక్కడికక్కడ ఇటుకలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, చాలా చోట్ల డ్యామేజ్ అయిపోయినాయి, ఆ గోడలు పడిపోయేలాగా తయారైనాయి. భారీ వృక్షాలు ఈ యొక్క గోడల మధ్య నుంచి రావడం మూలంగా ఈ యొక్క కట్టడం పడిపోయే స్థితికి చేరింది. ఇక ఇది ముఖద్వారం. లోపల ప్రముఖ ఆలయం రఘునాథ ఆలయం ఉంది. దాంతోపాటు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి మహాకవి దాశరథిని బంధించినటువంటి జైలు ఇది. నిజాంలు ఇక్కడ లోపల జైలు ఉంది, దాన్ని కిల్లా జైలుగా పరిగణించేవారు. ఆ కిల్లా జైలు కూడా ఇంకా దాని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, కిల్లా జైలు కూడా ఉంది. మనం ఆ గదిలోకి వెళ్తున్నాం. గదిని చూడొచ్చు ఒకసారి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి శిథిలావస్థకు చేరినటువంటి ఈ గదిలోనే దాశరథి రంగాచార్యుల్ని నిజాం నవాబులు నిర్బంధించిండ్రు. ఆయనను తెలంగాణ ఉద్యమానికి, తొలి మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటువంటి ఆయన ఈ జైల్లో బంధించినప్పుడే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఈ గోడల పైన ఆయన రాయడం జరిగింది. అయితే ఆ ఆనవాళ్ళన్నీ కూడా చెరిగిపోయినాయి. తర్వాత కాలంలో ఈ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాయబడినటువంటి ఈ గదిని దాశరథి రంగాచార్యుల పేరు మీద ఒక మ్యూజియంగా ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కానీ మాటలకే చెప్పినటువంటి ఆ మాట కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. దాశరథి రంగాచార్యులు, కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి ఏవైతే దాశరథికి సంబంధించినటువంటి ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోటోలన్నీ కూడా ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఇది దాశరథి చిత్రపటం. ఆయన 1925లో జన్మించారు, 1987లో ఆయన పరమపదించారు. సో ఆయన జీవితం అంతా కూడా తెలంగాణ నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆయన జీవితం అంతా కూడా తెలంగాణ కోసమే ఫైట్ చేశారు. నిజాంలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. సాయుధ పోరాటంలోనూ ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వడం మూలంగా నిజాంలు ఆయనని ఇక్కడే నిజామాబాద్ కిల్లా జైల్లో ఆయనని బంధించినటువంటి నేపథ్యం. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా దాశరథి గారు రాసినటువంటి ఆయన ఇచ్చినటువంటి స్లోగన్స్, ఆయన రాసినటువంటి కవితలు.
మనం చూడొచ్చు, నేడు గెలుపు రేపు ఓటమి, నేడోటమి రేపు గెలుపు అదేరా జీవితం, మరి ఎందుకు ఏడవటం అనేటువంటి ఒక స్లోగన్ ఉంది. ఇట్లాగే ఆయన ఈ జైల్లో బంధించినప్పుడు ఈ గోడలపైనే ఆయన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఆయన చెక్కారు. కానీ ఇట్లా శిథిలం ఆ గోడలకు సంబంధించినటువంటి సున్నం కావచ్చు, దాని పైన ఉన్నటువంటి సిమెంట్తో చేసినటువంటి అప్పుడు ఆ డంగు సున్నంతో చేసినటువంటి ప్లాస్టింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పోవడం మూలంగా ఆ స్లోగన్ మనకి ఇప్పుడు కనిపించట్లేదు. కానీ ఆయనను ఇదే జైల్లోని, కిల్లా జైల్లోని ఇదే గదిలో ఆయనని బంధించారు. కృష్ణమాచార్యులు దాశరథిని బంధించినటువంటి ఈ గదిని మ్యూజియం చేస్తామని, ఆయన స్మారక గదిగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే ఆయనకు సంబంధించినటువంటి చాలా చిత్రపటాలని ఏళ్ల తరబడి సేకరిస్తూ వచ్చారు. అక్కడ ఒక ఫోటో ఉంది, మనం చూడొచ్చు, దాశరథి ఫోటోలో ఉంది, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఆయన ఒక ఫోటో కూడా ఉంది. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఆయన కష్టపడ్డటువంటి రోజుల్లో అప్పటి ప్రధానమంత్రుల్ని, అప్పటి దేశాధినేతల్ని కలవడం జరిగింది. ఇట్లా మనం చాలా విజువల్స్లో చూడొచ్చు, చాలా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. అప్పటి ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి నెహ్రూను కావచ్చు, ఆ తర్వాత ఇందిరాగాంధీని కావచ్చు, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని కావచ్చు, ఇట్లా దేశాన్ని వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్స్, దేశ ప్రధానమంత్రులతో ఆయన నిరంతరం తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలని ఆయన బలంగా కోరుకున్నారు. ఇది ప్రస్తుతం నిజామాబాద్ లో చర్చనీయాంశంగా మారింది. చారిత్రాత్మక కట్టడంగా ఉన్నటువంటి కిల్లా జైలు కట్టడం ఏదైతుందో దీన్ని పరిరక్షించట్లేదు. దాశరథికి సంబంధించినటువంటి ఆనవాళ్లు చెరిగిపోతున్నా కూడా అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వమైనా ఈ యొక్క దాశరథికి సంబంధించినటువంటి ఆనవాళ్లను పరిరక్షించాలా, ఈ గదిని మ్యూజియంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు పూర్తిగా ఈ చారిత్రాత్మక కట్టడం మొత్తాన్ని కూడా సంరక్షించాలా, ఎక్కడెక్కడైతే గోడలు బిడ్డలు వారినాయో, ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో వాటిని తొలగించాలనేటువంటి విషయాన్ని కూడా అంతా చెప్తున్నారు. ఇట్లా దాశరథి ఆయన మదర్ తెరీసాతో కూడా ఆయన కొంతకాలం చాలా సాన్నిధ్యంగా ఉండేవారు. ఆమెతో కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది. సో ఇట్లా ఆయనకు సంబంధించినటువంటి చాలా చిత్రపటాలు, ఆనవాళ్ళు, మనం ఇక్కడ ఒక ఫోటో చూడొచ్చు, దాశరథికి సంబంధించినటువంటి ఫోటో ఉంది. ఫోటో కనీసం శుభ్రం చేసే పరిస్థితుల్లో కూడా సిబ్బంది కావచ్చు, అధికారులు గారు లేరంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మ్యూజియం ఎంత నిర్లక్ష్యానికి గురవుతుంది. దాశరథి రంగాచార్య తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి దాశరథికి సంబంధించినటువంటి మ్యూజియం, ఆయన నిర్బంధించబడినటువంటి గది పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయి ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరింది. ఇంకా 4 రోజుల్లో ఇది ఉంటుందో పడిపోతుందో అనే స్థితిలో ప్రస్తుతం ఈ గది మనకు కనిపిస్తుంది. నిజామాబాద్ ఖిల్లాలో ఉన్నటువంటి రఘునాథ ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంకు చాలా ప్రశస్తి చెందినటువంటి ఆలయం రఘునాథ ఆలయంగా, శ్రీరాముల వారు సీతా సమేతంగా ఉన్నటువంటి ఆలయం ఇది రఘునాథ ఆలయంగా చాలా ప్రశస్తి పొందింది. సో మనం ఒక్కసారి ఆలయాన్ని అబ్జర్వ్ చేస్తే కూర్మపీఠం అంటే తాబేలు పీఠం పైన సీతారాములు కొలువైనటువంటి విగ్రహం ఉంటుంది, మనం చూడొచ్చు. పక్కనే లక్ష్మణుడు, కింద ఉన్నటువంటి పీఠం ఏదైతుందో ఈ పీఠం అంతా కూడా కూర్మావతారం అంటే కూర్మము తాబేలు ఆకారంలో ఉన్నటువంటి పీఠం పైన, తాబేలు పీఠం పైన సీతారాములు కొలవినటువంటి మందిరం ఇది. కిల్లా పైన నుంచి ఇందూరు నగరం గడ్డ పైన కిల్లా రామాలను చూస్తే ఇందూరు నగరం అంతా కూడా చాలా సుందరంగా కనిపించేటువంటి, నిజామాబాద్ నగరం అంతా కూడా చాలా సుందరంగా కనిపించేటువంటి ఆలయం ఇది పూర్తిగా ఏకముఖి కోణంలో ఉంటుంది. ముందర ఎదురుగా సీతారాములకు ఎదురుగానే మనం చూస్తే అక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇదంతా కూడా ఏకముఖంలో ఉన్నటువంటి ఆలయము. ఉత్తరానికి సూర్యుని కిరణాలు పడేలాగా ఈ యొక్క ఆలయము నిర్మాణం జరిగింది. వెనుక సాయంకాలం వేళలో మనము సూర్యాస్తమయ సమయంలో ఆలయ ప్రాంగణం నుంచి నిజామాబాద్ నగరాన్ని గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కిల్లా రామాలయము కిందనే, అంటే ఈ కిల్లా కొండ కింద మనం చూస్తే ఎదురుగా ఇప్పుడు రాముల వారికి ఎదురుగానే కింద ముఖద్వారం ఉంటుంది. కుడి పక్కన ఒక తటాకం ఉంటుంది, ఒక చెరువు ఉంటుంది, దాన్నే మనము రఘునాథ చెరువు అంటాము. సో ఆలయానికి సంబంధించి అర్చకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. మందిర్ కా ప్రశస్తి క్యా హై, మందిర్ కా విశేషత క్యా హై?
रघुनाथ मंदिर से प्रसिद्ध है। ये बहुत बड़ा मंदिर है, 50 एकड़ में है। यहाँ की विशेषता ये है कि कूर्मा पीठम भद्राचलम रामलवार, राम जी के ओली में सीता माता है, बाजू में लक्ष्मण है, और पटाधिरामलु पीठम कूर्मा पीठम पे भगवान का एक राम और लक्ष्मण सीता विराजमान है। इसकी विशेषता ये है कि साल में एक बार ही चालू होता था इससे पहले रामनवमी को। उसके बाद 1998 में छिन्नजीयर स्वामी को बुलाकर यहाँ पे राम जी को प्रतिष्ठा करें है, और उसके बाद सुबह में शाम में भगवान का पूजा कार्यक्रम कंटिन्यू चलने लगा। उसके बाद यहाँ पे हर शनिवार को अन्नदान कार्यक्रम, पल्लकी सेवा, दोपहर में 1 बजे अन्नदान कार्यक्रम। हर शनिवार को भक्त लोग 300-400 आदमी आते हैं यहाँ पे। हर श्री रामनवमी को 1 लाख आदमी तक दर्शन करने के राम जी को आते हैं। आप सब लोग आके राम जी का दर्शन करें। जय श्री राम, जय जय శ్రీరామ్. ఇది ఓవరాల్గా ఇందోరు నగరంలోని కిల్లా నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడం, కిల్లా నిర్మాణానికి సంబంధించినటువంటి అప్డేట్, దాంట్లో ఉన్నటువంటి అది శిథిలావస్థకు చేరినటువంటి తీరుపై V6 అందిస్తున్నటువంటి ఒక ప్రత్యేక కథనం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్. కిల్లా శిథిలావస్థకు చేరినటువంటి కిల్లా కట్టడం, పురాతన కట్టడ ప్రాంగణం నుంచి.